ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు కులం లేదు, మతం లేదు, అందరూ ఒకటే, మీరు నా దగ్గరికి రండి అని 2000 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు ఏమి లేవు, అంతా ఒకటే మనం అని చెప్తా ఉన్నారు. కానీ ఉండే దగ్గర ఆ కులము, ఆ మతము ఉంటనే ఉన్నది. వాటి మీదనే, ఆ రెండింటి మీదనే మనుషుని జీవితం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ మనుషులు ఎవరైతే ఆ రెండు లేవని చెప్పని అంటా ఉన్నారో వారిని ఆకాశానికి ఎత్తి సూర్యుడు గొప్పోడు, మంచోడు, ఇంతటోడు లేడు అని ఇక ఒకరోజు చెప్పినా సరిపోదు. ఆ మనిషి గురించి పొగడటం ఒకరోజు అంతా చెప్పినా సరిపోదు. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట చెప్పి మీరు నా దగ్గరికి రండి. అపోస్తల కార్యంలో చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక్క వర్గానికి, ఒక్క జాతికి, ఇశ్రాయేలీయుల జాతికే కాదు, అందరికీ అని 2000 సంవత్సరాల కిందట చెప్పటమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని చేర్చుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకుంటా ఉండి అంతకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మించి ఈ వెనక వచ్చినటువంటి వారి మీద ఆయన కృపను కుమ్మరిస్తా ఉన్నాడు. అంతకు ముందు ఉన్నటువంటి వారి కంటే ఎక్కువ. అంటే ఎవరైతే యేసు ప్రభువుని ఒక నిబద్ధత కలిగి, మనస వాచ కర్మణ అంటారు కదా, నిండు మనసుతోటి హృదయం అంతా దేవుణ్ణి ఎవరైతే, యేసు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో, అనుసరిస్తారో, ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో వాళ్ళ మీద ముందున్నటువంటి ఇశ్రాయేలీయుల మీద కుమ్మరించినటువంటి కృప కంటే, కనికరము కంటే ఇప్పుడు ఎవరైతే ఈ రీతిగా ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా కుమ్మరిస్తా ఉన్నాడు దేవుని కృపను. ఇప్పుడున్నటువంటి వారు ఇటువంటి కృపను పొందుకుంటా ఉన్నారు. అప్పుడున్న వారు కూడా ఇలాగనే జీవించినట్లయితే వారి మీద కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇదే కృపను ఇంకా ఎక్కువ కుమ్మరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్క మాటలో యేసు ప్రభు వారి గురించి చెప్పాలంటే ఆయనని మనపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితాల్లో ఆయన ఇంత అని కాదు, ఒక లిమిట్ అని లేదు, విపరీతంగా ఆయన కృపను కుమ్మరిస్తాడు. అంతకుముందు పరిస్థితి ఎలాగుందో తెలుసా? 2000 సంవత్సరాలకు పూర్వము ఎలాగుందో తెలుసా? మనం ఇప్పుడు ఎలాగైతే చూస్తా ఉన్నామో కులం మీద, మతం మీద ఎలాగైతే మనుషుని మనుగడ ఆధారపడి ఉన్నదో అంతకు మించి ఈ యేసు ప్రభు వారు మీరు ఇలాగే బతకాల, ఇలాగనే జీవించాల అని వారికి బోధించి, ఆ బోధించినటువంటి దానికి అనుకూలంగా జీవించకపోతే వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్లు కూడా ఉంది. మరి ఎలాగ దేవుడు మారిండు? అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు,
ఏబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు. లేఖనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అంటే దేవుని ప్రజలలో ఉన్నటువంటి లేవీయులు, అలాగనే యాజకులు, పాస్టర్ల వంశంలో ఉన్నవారు. అంటే ఒక వంశం ఉంది, ఆ వంశంలో పాస్టర్లుగా ఎన్నుకోబడినటువంటి వారితో పాటుగా ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే, మిగిలిన ప్రజలు మనం చదువుకున్నాం కదా, ఏబూసీయులు, ఐగుప్తీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, ఇట్లాగా ఈ ప్రజలతో పాటు కలిసిపోయి వారు చేయుచు ఉన్న ఈ పెరిజ్జీయులు, కనానీయులు, ఐగుప్తీయులు వారు చేయుచు ఉన్న అసహ్యమైన కార్యములు తామే చేయుచు. ఇశ్రాయేలీయులు, అలాగనే యాజకులు, లేవీయులు, దేవుని ప్రజలు ఆ అన్య జనాంగము చేయుచు ఉన్న అసహ్యమైన కార్యాలు వీళ్ళే చేస్తా ఉన్నారు. తామే చేయుచు. 2వ వచనం, వారు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పారు. అయ్యా, ఈ పని చేసినటువంటి వాళ్ళు మరెవరో కాదు, బోధించే అల్లాడుగాడున్నాడా, బోధిస్తా ఉన్నాడుగా, ఆయన మొదట చేసింది అని చెప్తా ఉన్నారు. శాస్త్రి అయినటువంటి ఎజ్రా, ప్రవీణత గల శాస్త్రి అయినటువంటి ఎజ్రా. ఈ ఎజ్రా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన విషయంలో మంచి తల పండిన పండితుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎజ్రా గురించి తల పండినటువంటి పండితుడు. ఈ పరిశుద్ధ గ్రంథం విషయంలో మంచి చెడు విచారించడంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్, అన్నీ తెలిసినటువంటి పాస్టర్. అంటే పాత నిబంధన గ్రంథాన్ని నవిలి మింగింది అనుకోండి. ఇంకా మీకు ఒక మాటలో ముగించాలంటే నవిలి మింగిండు పాత నిబంధన గ్రంథాన్ని. అంత తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ ప్రాంతంలో అప్పటికే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సేవకులు, వాళ్ళందరి మీద పెద్దలుగా వాళ్ళందరి సమక్షంలో పెద్దలైనటువంటి వాళ్ళు ఉంటారుగా, ఆ పెద్దలు ఇంకా కొద్దిమంది ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి ఈ ఎజ్రా శాస్త్రి దగ్గర చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? అయ్యా, ఈ వాక్యం చెప్పే ఈయన దేవునికి రోజు బలి ఇచ్చేటువంటి, దేవునికి నైవేద్యం పెట్టేటువంటి ఈయన కొడుకులు, వీళ్ళతో పాటు ఇంకా ఈ బడాయి మాటలు మాట్లాడుకుంటా బడాయిగా తిరుగుతా ఉన్నారు రోజు రోడ్ల మీద. వీళ్ళందరూ కూడా చేయరాని పనులు చేశారు, వీళ్ళ గురించి ఒకసారి ఆలోచన చేయని ముఖ్యమైనటువంటి వారందరూ వచ్చి ఎజ్రాకి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఎందుకు అది జరిగింది ఏంటంటే, పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి వారు మిగిలినటువంటి ప్రజలతో కలిసి కొనిన వారై వారు చేయొచ్చు ఉన్న అసహ్య కార్యములు తామే చేయొచ్చు. అంటే అన్య ప్రజలు చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు వాళ్ళల్లో కలిసిపోయినటువంటి దేవుని ప్రజలు చేస్తా ఉన్నారు. చేయటమే కాదు, ఈ వివాహాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళకి పిల్ల అవసరమైతే వాళ్ళ సంతతిలో నుంచి పిల్లని తెచ్చి పెళ్లి చేసుకోవటం, పిల్లగాడు అవసరమైతే వీళ్ళ పిల్లగాడిని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకోవటం. ఇక మొత్తం ఎట్లున్నారంటే ఒకే కులం లాగా అయిపోయారు, ఒకటే కులం లాగా, ఒకటే మతం లాగా అయిపోయారు.
ఇశ్రాయేలీయులు, ఆ కనానీయులు, ఇశ్రాయేలీయులు కానటువంటి మిగిలిన ప్రజలు ఎలాగైపోయారంటే కలుసుకున్నారు. వీళ్ళు వేరు కాదు, ఒకటే వీళ్ళు అనేంతగా కలిసిపోయారు. అంతకుముందు దేవుడు చెప్పింది ఏంది? మీరు కలవద్దు, మీ ఊపిరి ఆగిపోయినా నాకు ఇష్టమే, కానీ మీరు కలవద్దు. దేవుడే చెప్పిండు, వాళ్ళని మీరు కలవనియొద్దు, అలాగని మీరు వాళ్ళలో కలవద్దు. కండిషను. ఊపిరి ఆడాలంటే ఈ కండిషన్ మీరు పాటించాల. దేవుని యొక్క ఆజ్ఞ అది. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఆజ్ఞను మీరి మేము వాళ్ళు ఒకటే, వాళ్ళు మేము ఒకటే అనేంతగా కలిసిపోవటమే కాకుండా పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు వాళ్ళు చేసేటువంటి చెడు పనులన్నీ చేసి దేవుని ముందు అపరాధులుగా నిలబడ్డారు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. 2వ వచనంలో చూస్తే స్పష్టంగా రాయబడి ఉన్నది, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాను ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారాయి. దేవుడు ఒక పవిత్రమై ఉన్నటువంటి జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆయనని అనుసరించే వారి జీవితంలో పవిత్రత అనేది ఉండాలి. ఆ పవిత్రతను మనం అనుసరించాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈ పవిత్రత ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉన్నది. దీంట్లో మళ్ళా ఇది అంటారు కదా, ఏదంటే పోనీలు అని చెప్పిన విడిచిపెట్టడం, అదేం లేదు. మళ్ళీ అదేం లేదు. ఇప్పుడున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా సరే మీరు వచ్చినట్లయితే నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకుంటా. 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంతకుముందు ఎన్ని సంవత్సరాలో తెలియదు, కానీ మనకు ఒక అర్థం కావడానికి చెప్తా ఉన్నారు. అంటే క్రీస్తుకు పూర్వము ఉన్న పరిస్థితి ఇది. వారితో మీరు కలవద్దు, మీరు వారిని కలవనియొద్దు మీలో అని చెప్తే, పరిశుద్ధ ప్రజలుగా ఉండవలసిన వారు మిగిలినటువంటి ప్రజలతో కలిసిపోయి అపవిత్రులుగా మార్చబడ్డారు. దేవుడు ఆ రోజున మెచ్చుకోలే దాన్ని. పోనీలా అని చెప్పని కూడా విడిచిపెట్టల. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత శాస్త్రి అయినటువంటి ఎజ్రా గారికి దగ్గరికి తీసుకొని వచ్చారు కదా. తీసుకొని వచ్చిన తర్వాత ఉన్నది మొత్తం ఎజ్రా ముందు చెప్తారు, పరిస్థితి ఇది అని. అక్కడ ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి ఎజ్రాకి వివరిస్తే, ఎజ్రా ఏం చేస్తాడంటే తర్వాత మరి ప్రక్షాళన చేయాలి కదా, వారిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి కదా. పండితుడైనటువంటి సేవకుడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి సేవకుడు ఏం చేయాలి? ఆయన హృదయానుసారంగా తన ప్రజలను ప్రక్షాళన చేయాలి. ఏం చేసిండో తెలుసా ప్రక్షాళన? ఎజ్రా ఆ రోజుల్లో ఏం చేసిండంటే, అప్పటికే పెళ్ళయి, అప్పటికే పిల్లలుండి, అప్పటికే కుటుంబముగా ఏర్పడినటువంటి దేవుని ప్రజలలో ఉన్నటువంటి దేవుని జనాంగాన్ని ఆ కుటుంబంగా ఉండకుండా వేరు చేసిండు. దేవునికి మాత్రమే స్తోత్రము కలుగును గాక. దేవుని కుటుంబముగా ప్రక్షాళన చేసిండు. అన్య జనాంగంలో ఉన్నటువంటి స్త్రీని తెచ్చుకొని వివాహం చేసుకున్నటువంటి దేవుని మనుషుడు ఈ ఎజ్రా మాట ప్రకారంగా అన్య జనాంగం అయి ఉన్నటువంటి ఆమెకి పుట్టినటువంటి పిల్లల్ని వెలివేశారు. వీరు పరిశుద్ధ జనాంగంగా పక్కకు తప్పుకున్నారు. 1000 సంవత్సరాల కిందట, ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల కిందట దేవుని యొక్క కఠినమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి పద్ధతులు ఆ రోజున ఎజ్రా జరిగించినట్లు రాయబడి ఉన్నది. చివరి అధ్యాయంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డది. ఎజ్రా గ్రంథము చివరి అధ్యాయం చదువుకున్నట్లయితే ఈ విషయాలన్నీ మీకు అడగని పడతాయి.
చివరి వచనంలో రాయబడిన మాట, వారిలో కొందరికి పిల్లలు ఉంటే ఆ పిల్లలతో పాటు వారిని కూడా వెలివేసిరి అని ఉంది. వెలివేసిరి అని ఉంది. వీరితో కలవకుండా పరిశుద్ధ జనాంగంగా ఉండవలసిన వారితో ఆ అపవిత్రులై ఉన్నటువంటి దేవునికి విరోధమైన పని చేసేటువంటి వారిని కలవనివ్వకుండా ఎజ్రా ఏం చేసిండంటే పవిత్రపరచుండు, దేవుని ప్రజలను ప్రక్షాళన చేసిండు, పాపం అనేది అంటకుండా వీరిని దేవునికి ప్రత్యేకపరచుండు. వేల సంవత్సరాల కిందట నేడేం జరుగుతూ ఉన్నదంటే అపవిత్రముగా ఉన్నటువంటి మనలను దేవుడు తన దగ్గరికి పిలిచి పవిత్రపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు కులం లేదు, మతం లేదు, మీరు అందరు రండి, కాకపోతే కండిషన్ వర్తిస్తుంది, షరతులు వర్తిస్తాయి. చిన్నగా చీమ తలకాయలు కనుక అంటిస్తే ఎట్లా కనపడకుండా చీమే సరిగ్గా కనపడదు. చీమ తలకాయ తీసుకొచ్చి అంటించినాం అనుకోండి, కనపడుతుందా? దగ్గరకు పోయి పెద్ద కళ్ళు చేసుకొని చూడాలి. వీడు ఏమి రాసిండ్రు కూడా ఇవన్నీ ఆ కార్డు తీసుకొని పోతే ఆ వారంటీ ఇచ్చినోడు కాడికి, నేను నీకు ముందే చెప్పినాగా మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే, ఏం చెప్పినవా, ఏ ఆర్డర్ చెప్పినావు, ఆ రోజు కొన్నాడు చెప్పినవా, లేదు ఇది రిపేర్ వచ్చింది చూడు అంటే అది కింద ఉన్నది చూడు, కింద రాసి ఉన్నది చూడు అంటే అప్పుడు పెద్దగా కన్ను చేసి చూస్తే షరతులు వర్తిస్తాయని ఆడ రాసి ఉంటాయి అన్ని. అట్లాగా ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారికి షరతులు వర్తిస్తాయి. ఏమి షరతులు అంటే పవిత్రంగా ఉండాలి. ఇది మాత్రం అప్పుడు ఇప్పుడు దేవుడు కొట్టేలా, పవిత్రతయే ఆయనకు అనుకూలం, అపవిత్రత కాదు. పవిత్రతయే ప్రభువుకి, క్రీస్తుకి, యేసు ప్రభువుకి, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవునికి అనుకూలం. ఈ పవిత్రంగా ఉండమని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పి పంపుతా ఉంటే వెళ్ళిన ప్రతి దగ్గర కోడేగోస్తా ఉన్నారు. యేసు ప్రభు అందరికీ దేవుడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మమ్మల్ని పంపించి ఈ సమాధాన సువార్తను అందరికీ చెప్పమంటా ఉన్నాడు. అప్పుడు మీరు మీరే, మేమే అని అన్న మా పితరులే నేడు వారి సంతానమైనటువంటి మేము ఆ మాట అనకుండా మనం అందరము కూడా క్రీస్తులో ఒకటే. మతం లేదు, కులం లేదు, భాష లేదు, రంగు లేదు, అంతా ఒకటే. కాకపోతే క్రీస్తుని పరిశుద్ధతను మాత్రం కలిగి ఉండాలి సుమా. దీంట్లో మార్పులు లేవు, ఎందుకంటే మార్పు చేయడు కూడా. పవిత్రతయే, పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. ఆ పరిశుద్ధతను కోల్పోకుండా ఆయనలో నిలబడి ఉండాలి. ఆయన కోరుకునేది అదే. అందుకే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉన్నది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యేసు ప్రభు వారు ఇశ్రాయేలీయులకు ఏమని చెప్పి పంపించుండు, ఈ క్రీస్తు మీకు రక్షకుడుగా ఉండటమే కాక అన్య జనాంగానికి కూడా దారి చూపేటువంటి ఒక విమోచకుడుగా ఉన్నాడు అని. ఆ విమోచకుడు నేడు మనతో చెప్తూ ఉన్నమాట ఈ రోజున మన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి మాత్రమే శాశ్వత కాల ఘనత. మన తట్టు తిరిగిండు ఆయన. ఇప్పుడు తిరిగి మీది ఏ కులం, మతం అయితే దూరంగా ఉండు, రాకూడదు, దూరంగా ఉండు అని అంటలా. మన తట్టు తిరిగి మీరు వచ్చినట్లయితే వాక్యము చేత దున్నబడి, అంటే దేవుని యొక్క మాట చేత జీవితాలు ప్రక్షాళన చేయబడి అదే వాక్యము చేత విత్తబడతారు, ఫలిస్తారు. ఆమేన్. దేవుని వాక్యం ఈరోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నది, మీరు తప్పకుండా ఫలిస్తారు. తప్పకుండా మీరు క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే. అన్ని వదిలిపెట్టుకున్నారు కదా, కులమాన్ని వదిలిపెట్టారు, మతమాన్ని వదిలిపెట్టారు, ఆ భాష వదిలిపెట్టారు, ఆ రంగు వదిలిపెట్టారు, ఇక ఉన్నదంతా వదిలిపెట్టారు, పరిశుద్ధతను సంతరించుకుంటా ఉన్నారు కదా. మీరు దేవుని తట్టు తిరిగారు కనుక ఆయన మీ తట్టు తిరిగి చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మీరు
దున్నబడతారు వాక్యము చేత, అంటే దేవుని వాక్యము చేత మార్పు చెందుతారు. అదే వాక్యము చేత, దేవుని వాక్యము మీలో విత్తబడటం చేత ఫలిస్తారు. ఆమె ఫలిస్తారు. ఎంత గొప్ప దేవుడు అయ్యున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. వేల సంవత్సరాల కిందట నాకు కులమే ముఖ్యం, మతమే ముఖ్యం, నాకు నా ఆజ్ఞలే ముఖ్యం అన్న దేవుడు అదే వేల సంవత్సరాల కిందట నాకు ఏ ముఖ్యం కాదు, మీరే ముఖ్యం, మీరు నా దగ్గరకు వస్తే మీ ప్రాణాలు మీ ఆత్మలే నాకు ముఖ్యం అని చెప్తా ఉన్నాడు. ఈ మాట ఈరోజు ఎవడన్నా ఒకడు అన్నాడు అనుకోండి, ఒక అట్ట మొక్క మీద రాసుకొని దానికి ఒక పొల్ల ఒకటి తగిలిచ్చి పట్టుకున్నాడు అనుకోండి, ఎత్తుంటాయండి భుజాల మీద ఎత్తుకొని తిప్పడం తెలియండి. ఇక ఇంత తోడు మనకి ఆడ దొరుకుతుడు, అందరు ఒకటే అని చెప్తా ఉన్నాడు వీడు, ఈ వదిలి పట్టకూడదురా, రోజుకొకడు భుజాల మీద ఎత్తుకొని తిరుగుదాం, దేశం కాదు మొత్తం లోకం అంతటా తిరుగుదాం అనేటువంటి పరిస్థితులు. ఇదే విషయాలు, ఇదే మాట యేసు ప్రభు వారు పూర్వము కంటే పూర్వం వేల సంవత్సరాల కిందట చెప్పి ఆయన స్థాపిస్తా ఉన్నాడు. అదే మాటని ఇప్పటి వరకు స్థాపిస్తా ఉన్నాడు, రేపటి రోజున కూడా స్థాపిస్తాడు. ఆ స్థాపించే దేవునికి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల ఉపవాస విజ్ఞాపనల యందు నాయన ఈ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులనన్నింటినీ దీవించండి. ఈ పాదముల చెంత అయ్యా ఇదిగో ప్రార్థిస్తూ నిన్ను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీ పరలోకపు వాక్యమును స్థాపించి మీ వాక్యము చేత దున్నబడి విత్తబడుటకు, అయ్యా ఇదిగో విత్తబడినటువంటి వాక్యము ఫలించుటకు మీ పరలోకపు కృపను మీ బిడ్డల మీద కుమ్మరింపచేయమని, మరొక మారు ఈ పరిచర్యను నలుదిక్కులా విశాలపరచమని, వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛలను తీర్చమని మీ సన్నిధిలో మరొక మారు నిన్ను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి మీకు మహిమను తెచ్చుకొనమని మా విమోచకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.